నేను గమనించింది ఏంటంటే నీకంటూ మేనరిజమ్స్ ఏ ఉండవు. పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్టులకి కొన్ని మేనరిజమ్స్ క్యారీ అవుతూ ఉంటాయి. ప్రతి సినిమాలో మేనరిజమ్స్ క్యారీ అవుతాయి. వాళ్ళ ఓన్ బాడీ లాంగ్వేజ్ తాలూకు మేనరిజమ్స్ అవి నువ్వు కట్ చేయగలుగుతున్నావు. నువ్వు ఇది అని చెప్పలేదు తెలుసా, క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు ఇలాగే ఉంటావు, నీ మేనరిజమ్స్ ఇవి, నువ్వు ఇలాగే మాట్లాడతావు అని చెప్పలేవు. మా సార్ ఒక మాట చెప్పాడు, ఆయన ఇప్పుడు లేరు, లాస్ట్ ఇయర్ చనిపోయారు. నాటకం డైరెక్టర్ తను. నువ్వు పర్ఫామ్ చేస్తున్నప్పుడు నువ్వు కనబడ్డావు అంటే అది వృధా అని. నువ్వు స్క్రీన్ మీద కనబడ్డప్పుడు నీ క్యారెక్టరే కనబడాలి తప్ప ఇతను తిరువీరు వచ్చాడు అనిపించకూడదు అని. సో దాంట్లో తీసుకునే కొన్ని జాగ్రత్తల్లో ఇదొకటి. పాపం ప్రతాప్ నీకెంత రిలేట్ అవుతుంది అంటే ఒక ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ తాలూకు బాధలు, ఏడుపులు, గందరగోళాలు, అమాయకత్వాలు? ఈ ఇష్యూ రెగ్యులర్గా అనలేను కానీ ఒక 2-3 టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. ప్రతాప్ కొన్ని ఇష్యూ నేను ఫేస్ చేశాను 2-3 టైమ్స్. దానివల్ల కొంత ఈజీగా కనెక్ట్ అవ్వగలిగాను. తర్వాత ఇది ఏంటన్నది నేను రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను, ఎలా రియల్ లైఫ్లో కూడా అది వచ్చింది అన్నది. అండ్ మోర్ ఈ సినిమాతో నేను కనెక్ట్ అయింది మా ఫాదర్ ఎమోషన్. అజయ్ ఘోష్ గారు మా ఫాదర్ రోల్ చేశారు. అండ్ నాకు 2015లో మా నాన్న చనిపోయారు. కానీ ఈ సినిమా చేస్తున్నంతసేపు అరే మా నాన్న ఉంటే బాగుండేది, మా నాన్న ఉంటే ఇలాగే నాకు ఈ సిచ్యువేషన్లో ఇలాగ ఉండేవాళ్ళేమో, ఈ టైంలో ఇలా రియాక్ట్ అయ్యేవాళ్ళేమో, ఇలా సపోర్ట్ చేసేవాళ్ళేమో అని అది ఎక్కువ గుర్తు చేసుకున్నాను.